హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ ఇన్ వెంకటేష్. ఇండియా న్యూజిలాండ్ థర్డ్ టీ20 ఈరోజు బసపరా స్టేడియం గువాహటీలో జరగబోతుంది. మరి హ్యాట్రిక్ సాధిస్తారా మన వాళ్ళు? ఇక్కడ సిరీస్ గెలిచేస్తారా? అంత జోరు మీద ఉన్నారు కదా. ఫస్ట్ 2 మ్యాచెస్లో దే స్వెప్ట్ అవే న్యూజిలాండ్ లైక్ ఎనీథింగ్. న్యూజిలాండ్ సోదులు లేకుండా పోయింది ఫస్ట్ 2 వన్డేస్ 2 టీ20స్లో. అంత బాగా డామినేట్ చేశారు. అంతకుముందు వన్డే సిరీస్లో తడబడ్డారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే టెస్ట్ సిరీస్లో కూడా న్యూజిలాండ్ ఎప్పుడు కూడా మన ఇబ్బంది పెట్టే టీం అది. కానీ ఇక్కడ మాత్రం న్యూజిలాండ్ మీద చాలా చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా వాళ్ళ మీద బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇట్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అంటే టీ20 ఫార్మాట్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నది మరొకసారి ప్రూవ్ అయింది. లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఫ్రమ్ ది లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే చాలా పాజిటివ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ డక్అవుట్ అయినా సరే, అదే చేసింగ్ ఏ బిగ్ టార్గెట్ 209 అయినా సరే మా దగ్గర ఆ ఫైర్ పవర్ ఉంది, అభిషేక్ అవుట్ అయినా కూడా అని ఒక ప్రూవ్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్ తర్వాత, ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఒక 50 చేయడం, అది కూడా మంచి జోరుగా చేయడం, రెండు పెద్ద ప్లస్ పాయింట్లు. అయితే మూడోది ఏంటంటే కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి అనే వెరీ వెరీ టఫ్ పిచ్, డ్యూ ఉండి బాగా పిచ్, చాలా బ్యాటింగ్ ప్యారడైజ్ లాంటి పిచ్ పైన కూడా వాళ్ళు ఎఫెక్టివ్ అవుతారనేది మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేశారు. సో మనం రీప్లేస్మెంట్గా వచ్చిన ప్లేయర్స్ కూడా, తిలక్ వర్మ లాంటి ప్లేస్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా మనకంటే, అతను మామూలుగా అయితే బెంచ్ మీద ఉండే ప్లేయర్ కూడా ఎంత బాగా ఆడగలడు, ఎంత బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడగలడు. 76 of 32 balls, దట్ వాస్ ఫినామినల్. సో ఇండియన్ టీంలో ఉన్న బెంచ్ స్ట్రెంత్ కానీ, తర్వాత మనకున్న రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడ ప్రూవ్ అయినాయి. బట్ న్యూజిలాండ్ కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 209 చేయడంతో, ముఖ్యంగా రచిన్ రవీంద్ర ఫామ్లోకి రావడం, తర్వాత ఫస్ట్ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్ ఆడిన తీరు. సో దే హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్, ఎస్పెషలీ ఇన్ ద బ్యాటింగ్ డిపార్ట్మెంట్. కాన్వే కానీ, సైఫర్ట్ కానీ, ఇంకా వాళ్ళ మెయిన్ ప్లేయర్ ఫినాలన్ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు, మంచి 6 hitting అబిలిటీతో ఉన్నాడు. అతను ఫైనల్ మ్యాచ్ కానీ చేరేట్టుకు వెళ్ళాడు, ఇంకా బిగ్ బ్యాష్ ఫైనల్ వరకు ఉంటాడు అతను. సో అందుకని అతను వచ్చే లోపల ఇంకా టీం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. బట్ జనరలీ ఇండియా ముందు వాళ్ళ పప్పులు ఉడగట్లేదు, మెయిన్ థింగ్. బట్ ఒక్క వర్రీ ఉంది ఇండియన్ టీంకి, అదేంటంటే ఇది ఫామ్ ఆఫ్ సంజు శాంసన్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అవడం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అవడం టీ20 ఫార్మాట్లో వెన్ టీమ్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్, పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయడం కోసం ఓపెనర్స్కి మీరు లైసెన్స్ ఇస్తున్నారు. గో ఫర్ యువర్ షాట్స్, ఏం పర్లేదు, మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, మీరు వెళ్ళండి, జస్ట్ గో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని అంటున్నారు కదా. అయినా సరే సంజు ఫెయిల్యూర్ వరుసగా మనకి హర్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు 2025 నుంచి తీసుకుంటే అతను ఓపెన్ చేసిన 8 ఇన్నింగ్స్లో 7 times పవర్ ప్లేలో అవుతాడు. కొన్నిసార్లు పవర్ ప్లేలో రన్స్ చేసి అవుతాడు, కొన్నిసార్లు చేయకుండా అవుతాడు. సో అది కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న విషయం. సంజు హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్. ఎందుకంటే తిలక్ వర్మ మళ్ళీ వెనక్కి వస్తే, ఇషాన్ కిషన్ ఇలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? అంటే ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్తోనే అతను మనకున్న వరీస్నంతా తీర్చేశాడు. సంజు రీప్లేస్ చేయాలని కూడా కాదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా నాట్ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. మీరు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఐపీఎల్లో చూడండి, అది ఎక్కడైనా చూడండి, అతను చాలా బ్రిలియంట్గా ఆడతాడు ఆన్ హిస్ డే. బట్ ఇన్ జనరల్ ఈజ్ నాట్ ఎ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. సో ప్రాబ్లం ఏంటంటే ఇద్దరిలో ఎవరు బెటరు అనేది మనకి ఈ రిమైనింగ్ 3 మ్యాచెస్లో తేలిపోవాలి. తిలక్ వర్మ వచ్చినా సరే ఇద్దరిని కూడా మీరు కంటిన్యూ చేసి ఆడించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కావాలంటే ఒక రెగ్యులర్ ప్లేయర్ని పక్కన పెట్టేసి, ఎవరిని పెట్టేసారు పక్కన అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఇన్ జనరల్ అంతకైతే అభిషేక్ శర్మను ఒక 2 మ్యాచ్లు కూర్చోబెట్టండి, ఏం పర్లేదు. అభిషేక్ శర్మ వై షుడ్ హీ ప్లే ఆల్ 5 matches ఇన్ ఏ సిరీస్ లైక్ దిస్? ఏదో రకంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోటీ, తర్వాత ఇద్దరిలో ఎవరు ఆడితే బాగుంటుంది, ఎవరు మనకి వరల్డ్ కప్లో ఉండాలనే విషయంలో మనకి తేలాలి. సంజుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సంజు ఇస్ రైట్ హ్యాండర్, మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారు. ఓకే, నో ప్రాబ్లం. సన్ రైజర్స్ కూడా అట్లే కదా, 1 2 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు, మాథ్యూ హేడన్, జస్టిన్ లాంగర్ తీసుకోండి, మాథ్యూ హేడన్, గిల్క్రిస్ట్ తీసుకోండి. దేర్ ఆర్ కేసెస్ వెన్ 2 left-handers open and followed by another left-hander. అదేం లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇన్ జనరల్ ఏంటంటే సంజు శాంసన్కి చాలా
ఇంపార్టెంట్ డూ ఆర్ డై సిచ్యుయేషన్ లాగా అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్కి మోస్ట్ ప్రాబబ్లీ తిలక్ వర్మ రిటర్న్ కావచ్చు. అతని గురించి ఫిట్నెస్ గురించి ఇంకా అప్డేట్ ఏం లేదు. బట్ అతను ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన ఎన్సీఐ దగ్గర రిపోర్ట్ చేశాడు. అక్కడ అతని ఫిట్నెస్ అసెస్ చేస్తానని తెలిసింది. సో ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ అట్లీస్ట్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అతను రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల సంజు షుడ్ గెట్ బ్యాక్ టు ఫామ్. అదొక్కటే మనకున్న వరి. నాకు నచ్చిన విషయం ఏంటంటే వరుణ్ చక్రవర్తి పవర్ ప్లేలో వచ్చాడు, వికెట్ తీశాడు. తర్వాత మిడిల్ ఓవర్స్లో 2 వికెట్లు తీశాడు. ఇంపార్టెంట్ ప్లేయర్ రచిన్ రవీంద్ర చాలా మంచి ఫామ్లో రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ ఫస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడిస్తున్న ఇద్దరిని కూడా ఇంపార్టెంట్ వికెట్స్ మన కుల్దీప్ యాదవ్ అందించాడు. అనే ఫ్లాట్ పిచ్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు దానివల్ల మనకు ఒక డైరెక్షన్ వచ్చింది. ఏంటంటే మీరు వరల్డ్ కప్ ఇండియాలో ఆడుతున్నాం, ఫ్లాట్గా ఉన్న పిచ్ కనుక ఉంటే హర్షదీప్ని కూర్చోబెట్టండి, కుల్దీప్ని ఆడించుకోండి. దట్ షుడ్ బి ది వే టు గో. హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ని ఆడించుకోండి. మీకు హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఉంటారు మీకు బౌలింగ్. శివం దుబే విల్ బి అవర్ థర్డ్ సీమర్. శివం దుబే బాగా బౌలింగ్ బాగానే వేస్తున్నాడు. సో ఆ రకమైన టెంప్లెట్తో వెళ్ళాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ లాంటి బౌలర్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పిచ్ దే కెన్ ప్రొడ్యూస్ వికెట్స్. వాళ్ళకున్న సటిల్ వేరియేషన్స్, అంటే బాల్ పెద్దగా టర్న్ కావట్లేదు, కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ టర్న్ కూడా ఎనఫ్. సటిల్ వేరియేషన్స్తో వాళ్ళు అంటే బాల్ లోపలికి వస్తుందా బయటకు వస్తుందని ఒక డౌట్ క్రియేట్ చేస్తారు. సో ఈవెన్ అనే ఫ్లాట్ పిచ్ మీద కూడా వాళ్ళు కొట్టే షాట్ ఒకసారి మిస్ టైం అవుతుంది. వాళ్ళు లెగ్ బ్రేక్ కోసం ఆడే షాట్ వస్తే అది గుగ్లీ కనుక అయింది అనుకోండి, వాళ్ళు దాన్ని పిక్ చేయలేదు అనుకోండి, అది క్యాచ్ వెళ్ళిపోతుంది. సో అందుకని వాళ్ళిద్దరిని ఫ్లాట్ పిచెస్ మీద వాళ్ళిద్దరిని ఆడించుకోవాలి. అదే పిచ్లో దెర్ ఇస్ సమ్ జ్యూస్, సంథింగ్ ఫర్ ద ఫాస్ట్ బౌలర్స్, అక్కడ యూ గో ఫర్ హర్షదీప్. అన్ఫార్చునేట్, హర్షదీప్ ఈజ్ అవర్ మెయిన్ వెపన్. పవర్ ప్లేలో వికెట్లు ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే మనం కాంబినేషన్ చూసుకోవాలి కదా. సో దానికోసమని నాకు అనిపిస్తుంది. అండ్ శివం దుబే బౌలింగ్ వేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. అది అతను తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఈవెన్ అభిషేక్ శర్మకు ఒక ఓవర్ ఇచ్చారు. బ్యాటిల్ రెడీ పెట్టాలి, ఎందుకంటే మనకి 6th బౌలింగ్ ఆప్షన్గా వాళ్ళని రెడీగా పెట్టాలి. మంచి నిర్ణయం. వాళ్ళిద్దరికి బౌలింగ్ ఇవ్వడం అనేది ఈ సిరీస్లో చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ మనకు ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు కాబట్టి డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్ వాళ్ళిద్దరికి బౌలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. మరి టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? బుమ్రా వస్తాడు అనుకోండి, బుమ్రా వస్తాడు, అక్షర్ పటేల్ కూడా వస్తాడు. సో హర్షిత్ రాణా హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్. హర్షిత్ రాణా హ్యాస్ నాట్ డన్ బ్యాడ్లీ. హర్షిత్ రాణా తర్వాత మరి అక్షర్ పటేల్ వస్తే కుల్దీప్ కూడా కూర్చోబెట్టాలి, తప్పదు. కుల్దీప్ అంటే నేను చెప్పినట్టు వరల్డ్ కప్ సినారియోలో ఆ రకమైన ఇది ఉంటుంది. సో ఆ రకమైన ఏర్పాటు చేసుకుని మనం టీంని కాంపోజిషన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సో దట్ షుడ్ బి ది వే టు గో ఇన్ ది న్యూజిలాండ్. లోకీ ఫర్గ్యూసన్ తీసుకురావచ్చు. అతను ఇంజరీ నుంచి రికవర్ అవుతున్నాడు, ఫుల్లీ రికవర్ అయ్యాడు అనుకుంటే లోకీ ఫర్గ్యూసన్ మ్యాచ్ కంప్లీట్ ప్లేస్ ఆఫ్ ఫాక్స్. ఈవెన్ దే హ్యాడ్ ఎ నైట్ పర్ బ్యాటింగ్ బాగానే చేశాడు. ఫీల్డింగ్ అండ్ బౌలింగ్లో వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్ ఫోక్స్. అది ముఖ్యంగా అతను ఇస్తున్న థర్డ్ ఓవర్ ఆఫ్ ది ఇండియన్ ఇన్నింగ్స్, దట్ వాజ్ ఎ నైట్ మేర్, అబ్సల్యూట్ నైట్ మేర్ ఫర్ హిమ్. సో న్యూజిలాండ్లో అదొక్క మార్పు ఉండే అవకాశం మనకు అనిపిస్తుంది. సో న్యూజిలాండ్ కంబ్యాకే అవకాశం ఉంటుంది. అక్కడ పిచ్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది, హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు చాలా కాలం క్రితం జరిగినాయి గౌహటిలో మ్యాచ్లు, T20 ఇంటర్నేషనల్స్. బట్ హై స్కోరింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మేమేసి బిగ్ రన్ ఫిస్ట్ వాట్ ఎవర్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే అక్కడ తొందరగా చీకట పడుతుంది కాబట్టి డ్యూ పడితే 2 టీమ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. 7 o'clock స్టార్ట్ అయినా కూడా అక్కడ 7 o'clock అంటే ఆల్మోస్ట్ అక్కడ 8 o'clock కింద లెక్క, అంతే కదా. ఒక 1 hour డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ మనకి. మిగతా అంటే ఈస్టర్న్ ఇండియాలో తొందరగా తెల్లారితే తొందరగా చేయబడుతుంది కాబట్టి డ్యూ ఉంటే అది 2 టీమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మామూలుగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటే T20sలో కూడా సెకండ్ టీం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో కూడా రాయ్పూర్లో కూడా ఈవెన్ ఇండియా వాజ్ బౌలింగ్ పవర్ ప్లే నుంచి వాళ్ళు టవల్స్ యూజ్ చేస్తూ మొదలుపెట్టారు. పోను మరింత డ్యూ ఎక్కువై. డ్యూ ఉంటే 2 టీమ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పెద్దగా అది టాస్ని అంత ఇంపాక్ట్ చేయదు. బట్ ఇండియా టాస్ గెలిచినా ఓడినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. బట్
యూ షుడెంట్ టేక్ న్యూజిలాండ్ లైట్లీ. న్యూజిలాండ్ చిన్న సెంటీమీటర్స్ అందిస్తే కిలోమీటర్ దూసుకుపోయే టీమ్ అది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టీమ్ అండ్ కంటిన్యూ ది గుడ్ వర్క్. అండ్ లెట్ us hope that they will win this series here itself. గెలవకపోయినా పర్లేదు, మనకేంటంటే సంజు ఫామ్లోకి రావడం, మనకున్న ఇబ్బందులు సాల్వ్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ సిరీస్ ఒక మ్యాచ్ అటు ఇటు అయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. బట్ సంజు ఫామ్లోకి రావడం, మన బౌలర్స్ కూడా బెటర్గా బౌలింగ్ చేయడం, ఇలాంటివన్నీ. బుమ్రా కూడా నీడ్ సమ్ వికెట్స్ అండర్ హిస్ బెట్. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.